హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రైస్. సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన 4 పండు టమాటాలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక ఆనియన్ అవన్నిటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం దీంట్లో కొంచెం జీరా వేసుకుందాం, అదే జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు అవి కొంచెం వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, వాటన్నిటిని ఒకేసారి వేసుకొని కలిపేసుకుందాం. ఇవి కొంచెం మగ్గే వరకు మనం ఉందాం. ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి కదా, మరి ఎక్కువగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇట్లా రైస్ ముందే నేను వండి రెడీగా పెట్టుకున్నాను. దీనికి కొంచెం రైస్ పొడి పొడిలాడుతూ ఉండాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం. టమాటాలు పండు ఉండాలి, మరి సన్నగా కట్ చేసుకోవద్దు, మీడియం సైజ్ కట్ చేసుకోవాలి టమాటాలు. దీంట్లో మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం సాల్ట్ తొందరగా యాడ్ చేసుకుంటే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుందండి. చూసారా ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కొంచెం కారం. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మనం స్పైసీగా ఎక్కువ తినాలనుకుంటే కొంచెం కారం మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కారం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేను ఉప్పు వేసుకొని కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా, టమాటాలంతా దీంట్లో కలిసిపోయేటట్టు. ఈ రైస్ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలకి టైం లేనప్పుడు లంచ్ బాక్స్లో కూడా రెడీ చేసి ఇవ్వచ్చండి. ఈ రైస్ సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఏ మసాలాలు యాడ్ చేయలేము మనం పిల్లలకు పెట్టినప్పుడు కొంచెం పచ్చిమిర్చి తగ్గించి కారం కూడా కొంచెం తక్కువ వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా మన రైస్ రెడీ అయిపోయింది, ఎంతో టేస్టీగా. మీకు కూడా ఇది నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.